తిరుపతిలో రాజకీయ సినీ ప్రకంపనలు రేగుతున్నాయి. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజుకు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. హిందువుల ఆరాధ్య దైవమైన రాముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆయన మండిపడ్డారు. తమ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తామని భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. దేవుడిపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. తిరుపతిలో రాజకీయ సినీ ప్రకంపనలు రేగుతున్నాయి. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజుకు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. హిందువుల ఆరాధ్య దైవమైన రాముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆయన మండిపడ్డారు. తమ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తామని భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. దేవుడిపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కోట్లాది మంది హిందువులు పూజించే ఆరాధ్య దైవం, కోట్లాది మంది హిందువులు రాముడు లాంటి భర్త, రాముడు లాంటి అన్న, రాముడు లాంటి తమ్ముడు, రాముడు లాంటి స్నేహితుడు కావాలని చెప్పి పరితపిస్తున్నటువంటి ఈ కలియుగంలో ప్రకాష్ రాజ్ అనే ఒక నీచుడు, దుర్మార్గుడు ఈరోజు శ్రీరామచంద్రమూర్తి గురించి, లక్ష్మణస్వామి గురించి, సీతమ్మ గురించి అవహేళనగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే హిందువులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఒళ్ళు కొవ్వెక్కి ప్రకాష్ రాజు మాట్లాడుతున్నాడు. తస్మాస్ జాగ్రత్త. తమాష అనుకుంటున్నావా? హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా మాట్లాడి రాక్షస ఆనందం పొందుతున్నావు. నీకు ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్థులకు సంబంధించి వారి గురించి ప్రస్తావన చేసే ధైర్యం ఉందా నీకు? ఈరోజు రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ రామరాజ్యం కావాలని చెప్పి కోరుకుంటుంటే ఈ సందర్భంలో శ్రీరామచంద్రమూర్తి గురించి అవహేళనగా మాట్లాడడం ఇది మంచిది కాదు. వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి.